ఓకే. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం చెప్పానా నేను నీకు? ఓకే. ఆబ్జెక్ట్ అంటే ఇదే కదా! అదే. న్యూ అనేసి. ఓకే. ఇక్కడ స్టాటిక్ ఇంట్ కాకుండా జస్ట్ ఇంట్ ఇచ్చేసి జస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాము. అది ప్రాక్టీస్ చేశాను. ప్లస్ లూప్స్ చేసుకున్నాను. ఫర్, వైల్, డు వైల్ ఒక ఇది ఫిబొనాచి సిరీస్‌ది. నెక్స్ట్ స్ట్రింగ్స్‌లో రివర్స్ స్ట్రింగ్ ఒకటి చేసుకున్నాను. లెంత్ యూజ్ చేసి. ఓకే. గుడ్. కన్వర్షన్. ఓకే. సో ఇప్పటివరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు. ఇప్పటివరకు క్లియర్. ఓకే. స్క్రీన్ షేర్ స్టాప్ ఇదొక్కటే మర్చిపోయాను. సిస్టమ్ డాట్ అవుట్ అనేది షార్ట్ కట్ ఏమిటి దానికి? సిస్అవుట్. SYSOUT. ఓకే. రాసిన తర్వాత కంట్రోల్ నొక్కి స్పేస్ బార్ నొక్కాలి. కంట్రోల్ ప్లస్ స్పేస్ బార్. కంట్రోల్ ప్లస్ స్పేస్ బార్. ఓకే. ఓకేనా? ఓకే. నువ్వు క్లాస్ ఎప్పుడెప్పుడు అన్నావు? వెన్స్డే అండ్ యాక్చువల్‌గా అయితే ట్యూస్డే, వెడ్నెస్డే స్టార్ట్ చేసాము. తర్వాత వెడ్నెస్డే అండ్ థర్స్‌డే తీసుకుంటున్నాను. ఓకే. నీకు ఫ్రైడే ఫ్రీయేనా? ఫ్రైడే కూడా ఫ్రీ అండి. అయితే వెన్స్డే, ఫ్రైడే చేసుకుందాం ఈ వీక్ నుండి. ఎందుకంటే నేను థర్స్డేస్ ఆఫీస్కి వెళ్ళేసి వస్తాను. సో వచ్చినప్పుడు అది లేట్ అయిపోద్ది అందుకని. ఓకే. ఇన్ కేస్ ట్యూస్డే ఫ్రీ ఉంటే ట్యూస్డే, వెడ్నెస్డే, ఫ్రైడే తీసుకుంటాను 4 to 5. ఓకే. 3 డేస్ అయినా పర్లేదు. పర్లేదు. జస్ట్ నాకు పింగ్ చేయి, మనం చేద్దాం. ఓకే. ఏం లేదు. ఎప్పుడన్నా ఒక్కసారి మార్నింగ్ షిఫ్ట్ పడినప్పుడు నేను ఒక్కరోజు ఆఫ్ తీసుకుంటాను. ఇన్ కేస్ ఈవినింగ్ షిఫ్ట్స్ ఉంటే నాకు 4 to 5 ఏ రోజైనా పర్లేదు. ఓకే. ఓకే. మొన్న మనం రివర్స్ చూసాము, ఎరేస్ చూసాము. ఎరేస్ గుర్తున్నాయా? వాట్ ఆర్ ఎరేస్? ఇట్స్ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్. సో ఇప్పుడు దానిలో మనకి కామన్గా ఒకవేళ లెంత్ కన్నా ఎక్కువ ఇచ్చేస్తే మనకు వచ్చే ఎక్సెప్షన్ ఏంటి? అవుట్ ఆఫ్ లెంత్ అని ఎరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ వచ్చింది అనమాట. లెంత్ కన్నా ఎక్కువ వాల్యూ స్టోర్ చేసుకుంటే, ఇండెక్స్లో స్టోర్ చేసుకోవడానికి ట్రై చేస్తే. సో అరేని ఎలా డిక్లేర్ చేస్తాం? 2 ways టు డిక్లేర్ అన్ అరే గుర్తుంది? ఫస్ట్ వచ్చేసి 2 ways మర్చిపోయాను. సో ఒక వే ఏంటంటే జస్ట్ మనము అరేని డిక్లేర్ చేస్తున్నప్పుడే వాల్యూస్ని అసైన్ చేసేసుకోవచ్చు. ఇంకోటి ఏమో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దానికి లెంత్ డిఫైన్ చేసి తర్వాత మనం వాల్యూస్ అసైన్ చేసుకుంటాం. ఓకే. దట్ ఈస్ వన్ థింగ్. ఇవాళ కొన్ని యాక్సెస్ మోడిఫైయర్స్, నేను యాక్సెస్ మోడిఫైయర్స్ చెప్పానా నేను నీకు? ఓకే. ఇవాళ కొన్ని యాక్సెస్ మోడిఫైయర్స్ చూద్దాము. సో జావాలో జనరల్గా మనకి 4 types ఆఫ్ యాక్సెస్ మోడిఫైయర్స్ ఉంటాయి అన్నమాట. అవి వచ్చేసి పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ అండ్ డిఫాల్ట్. ఓకే. సో ఇప్పుడు నువ్వు ఇక్కడ ఎక్కడైనా క్లాస్ దగ్గర పబ్లిక్, మెథడ్ దగ్గర పబ్లిక్ ఇలా ఇస్తున్నప్పుడు మీనింగ్ ఏంటంటే ఇవి ఎక్కడైనా యాక్సెసిబుల్ అవుతాయి అనమాట. త్రూ అవుట్ ద ప్రాజెక్ట్ నువ్వు జస్ట్ ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నా నీకు యాక్సెస్ అయిపోతాయి. కానీ ఒకవేళ నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ క్రియేట్ చేద్దాము, 2 classes క్రియేట్ చేసుకుందాం. క్లాస్ ఏ and there is one more class B. సో ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఏలో జస్ట్ మనము ఒక వేరియబుల్ని డిఫైన్ చేద్దాం. స్ట్రింగ్
str ఈక్వల్ టు హాయ్ అనేదో డిఫైన్ చేద్దాం. సో ఇప్పుడు ఈ స్ట్రింగ్ ఏదైతే మనం డిఫైన్ చేసామో దీన్ని వేరే క్లాస్లో నేను వాడుకోవాలనుకో, ఒకవేళ ఇది పబ్లిక్ అని ఉంటే, పబ్లిక్ అని ఉన్నప్పుడు వేరే క్లాస్లో ఉన్న మెథడ్స్ని ఎప్పుడైనా సరే మనం ఇంకో క్లాస్లో వాడుకోవాలనుకో, వీ హ్యావ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ దట్ క్లాస్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ స్టాటిక్. సో ఇప్పుడు ఈ ఏ అనేది లైక్ ఈ స్ట్రింగ్ అనేది స్టాటిక్ కాదు కదా, నేను పబ్లిక్ స్టాటిక్ రాయలేదు. సో దీని మెమరీ అలొకేట్ అయ్యి లేదు కాబట్టి మనము ఏ క్లాస్లో అయితే దాన్ని వాడదాం అనుకుంటున్నామో అక్కడ వీ హ్యావ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ అనమాట. లైక్ ఏ ఈక్వల్ టు న్యూ ఏ system.out.println a.str. సో ఆ స్ట్రింగ్ని మనం కాల్ చేయడానికి ట్రై చేస్తున్నాము. సో ఇక్కడ దాని స్కోప్ పబ్లిక్ ఉంది కాబట్టి అది యాక్సెసిబుల్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇది రన్ చేస్తే నాకు a.str ప్లస్లో హాయ్ అని ఉంది కాబట్టి నాకు హాయ్ అనే అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, కానీ నేను ఎప్పుడైతే దీన్ని ప్రైవేట్గా మారుస్తానో, సో ప్రైవేట్ యొక్క స్కోప్ ఏంటంటే అది ఓన్లీ ఆ క్లాస్లో మాత్రమే యాక్సెసిబుల్ ఉండిద్దంట. సో ఈ క్లాస్ దాటి బయట నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా కూడా నాకు ఆ వాల్యూ అనేది కనిపించదు. సో ఇప్పుడు నువ్వు చూస్తే ఇక్కడ ఎర్రర్ కనిపించేస్తుంది. మనం అది ప్రైవేట్ మార్చగానే ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుంది. ఇక్కడ ఏమని చెప్తున్నాడు, చేంజ్ ద విజిబిలిటీ ఆఫ్ str. దీని విజిబిలిటీ మార్చమంటున్నాడు, ఐదర్ టు మేక్ ఇట్ యాజ్ ప్రొటెక్టెడ్ ఆర్ యాజ్ పబ్లిక్ అనమాట. సో పబ్లిక్ అయితే ఎక్కడైనా యాక్సెసిబుల్ ఉంటుంది, ప్రైవేట్ అయితే ఓన్లీ ఆ ఒక్క క్లాస్లోనే. అండ్ ఏమీ లేదనుకో ముందు, ఇట్ బికమ్స్ ప్రొటెక్టెడ్, డిఫాల్ట్ అనమాట. ముందు ఏది లేకపోతే డిఫాల్ట్. సో డిఫాల్ట్ యొక్క క్యారెక్టర్ ఏంటంటే అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూర్య ఎయిర్లైన్ అనే ప్యాకేజ్ ఉంది కదా, సో ఈ ప్యాకేజ్లో వేరే ఏ క్లాసెస్ అయినా అంటే స్ట్రింగ్ డెమోలో కానీ కండిషన్స్ డెమో బి దేనిలో అయినా సరే ఈ వాల్యూని మనం యాక్సెస్ చేసుకోవచ్చు అపాన్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్. దానికి ప్రాబ్లం ఏం లేదు ఆ ప్యాకేజ్లో షేర్ చేయడానికి డిఫాల్ట్కి. అండ్ కానీ బయట ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ టెస్ట్ ఎన్జీ ఇక్కడ ఒకటి ఉంది కదా, ఇక్కడ ఇంకో క్లాస్ క్రియేట్ చేసుకుందాం అవుట్ సైడ్. ఇది వేరే ప్యాకేజ్కి డిఫరెన్స్ తెలుసు కదా. సో ఒక ప్యాకేజ్లో మల్టిపుల్ క్లాసెస్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. సో సూర్య ఎయిర్లైన్ అనే ప్యాకేజ్లో ఆ 5 క్లాసెస్ ఉన్నాయి. టెస్ట్ ఎన్జీ ఫ్రేమ్వర్క్లో ఓన్లీ అమెజాన్ టెస్ట్ ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సి అనే ఒక క్లాస్ క్రియేట్ చేశాను. సో ఇప్పుడు ఈ సి అనే క్లాస్లో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ దీనిలో నేను ఇప్పుడు ప్రింట్ ఏ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దామని అనుకుంటున్నాను అనుకో. దీనికి అసలు ముందు ఏ అంటే ఎవరో తెలియదు. సో మనం దాన్ని రిఫర్ చేసుకోవాలి, లైక్ ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. సో నీ ల్యాప్టాప్లో నీ ఎక్లిప్స్ వర్షన్కి ఇంపోర్ట్ వస్తుందిలే. సో ఇక్కడ నేను సూర్య ఎలా ఇంపోర్ట్ చేసుకుంటామంటే ప్యాకేజ్ నేమ్ డాట్ క్లాస్ నేమ్ అనమాట. సో ఇప్పుడు నేను ఇంపోర్ట్ అయితే చేసుకున్నాను. a.str అనే వేరియబులే దీనికి కనిపించట్లేదు. ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ అయింది కానీ నేను ఇక్కడ str క్రియేట్ చేస్తే నాకు ఎర్రర్ చూపిస్తుంది. బికాస్ దాని విజిబిలిటీ అనేది డిఫాల్ట్ యాక్సెస్ మోడిఫైర్లో ఉంది. సో డిఫాల్ట్ అంటే అది ఆ పర్టికులర్ ప్యాకేజ్లో తప్ప బయట ప్యాకేజ్లో వేరే క్లాసెస్లో యాక్సెసిబుల్ కాదనమాట. అదే ఒకవేళ నేను దాన్ని ప్రొటెక్టెడ్ చేస్తే, ఇట్ ఇస్ ప్రొటెక్టెడ్, దాని మీనింగ్ ఏంటంటే అది ఈ ప్యాకేజ్లో యాక్సెసిబుల్, బయట ప్యాకేజ్లో కూడా యాక్సెసిబుల్గానే ఉండిద్దంట. కానీ ఆ బయట ప్యాకేజ్లో ఎప్పుడు యాక్సెసిబుల్ ఉండిద్దంట, ఓన్లీ ఇఫ్ దెర్ ఈజ్ ఎ రిలేషన్ బిట్వీన్ దోస్ బోత్ క్లాసెస్. లైక్ ఏ అనేది పేరెంట్ అవ్వాలి ఈ సికి. సో ఒక క్లాస్ని ఇంకో దానికి పేరెంట్, లైక్ దీనికి ఇప్పుడు నేను పేరెంట్గా డిఫైన్ చేయాలి అనేసి అనుకో, అప్పుడు నేను ఏం రాయాలంటే ఎక్స్టెన్స్ కీవర్డ్ అని ఒక కీవర్డ్ ఉండిద్ది అనమాట. ఈ ఎక్స్టెన్స్ కీవర్డ్ గురించి మళ్ళీ మనము ఇన్హెరిటెన్స్లో చూస్తాము. సో ఎక్స్టెన్స్ కీవర్డ్ ఏం చేస్తుందంటే వీ కెన్ రిఫర్ టు సమ్ అదర్ క్లాస్. మన ప్రాపర్టీస్ని వేరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మీ పేరెంట్స్ దగ్గర నుండి సమ్ ఆస్తులు, వాళ్ళ వాల్యూస్, కోర్ వాల్యూస్ అలాంటివి నువ్వు ఎలా అయితే ఇన్హిబిట్ చేసుకుంటావో అలా ఒక క్లాస్ కనుక వేరే క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని తెచ్చుకోవాలని అనుకుంటుంటే దెన్ యూ హ్యావ్ టు రిఫర్ ఎక్స్టెన్స్ కీవర్డ్ అండ్ గివ్ ద క్లాస్ నేమ్ అనమాట. సో ఇప్పుడు ఈ సి అనే క్లాస్కి ఏ అనేది పేరెంట్ అనమాట. అర్థమైందా?
సో ఇప్పుడు ఇది ఎక్స్టెండ్ అయింది కాబట్టి అండ్ నేను అక్కడ ప్రొటెక్టెడ్ ఇచ్చాను కాబట్టి నవ్ యూ షుడ్ బీ ఏబుల్ టు యాక్సెస్ అనమాట ఈ ఏని. సీజ్ ఎక్స్టెండింగ్ ఏనే కదా. ఒక్క సెకండ్ యాక్సెసిబుల్ విత్ ప్యాకేజ్ అండ్ అవుట్సైడ్ ప్యాకేజ్ త్రూ ఇన్హెరిటెన్స్ ఉంది. దీనికి ఎందుకు ఇది తెలుసుకోలేకపోతుంది? రిఫ్రెష్ చేద్దాం ప్రాజెక్ట్ని. ఈ ప్రొటెక్టెడ్ అండ్ రాసిన సేఫ్ కొట్టాం కదా. Let us try to make it static. కానీ మనం అసలైతే స్టాటిక్ చేయాల్సిన అవసరం లేదు. లైక్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా కూడా రావాలి అది ఎక్స్టెన్స్ చేసినప్పుడు. బట్ అది ఎందుకు వర్క్ అవ్వలేదు. సో ప్రస్తుతానికైతే ఇలా చూడు, నేను చెప్తా మళ్ళీ నేను నీకు అది ఎందుకు వర్క్ అవ్వట్లేదు. సో ప్రొటెక్టెడ్ నేను దీన్ని స్టాటిక్ చేసాను జస్ట్ ఫర్ మెమరీ అలొకేషన్. బట్ ప్రొటెక్టెడ్ అంటే లైక్ ఆ ప్యాకేజ్లోనూ యాక్సెసిబుల్ ఉండాలి అండ్ అవుట్ సైడ్ ద ప్యాకేజ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ రిలేషన్షిప్ అనమాట. లైక్ ఇన్హెరిటెన్స్ ఉంటేనే అవుతుంది. సో ఇప్పుడు మనం దాన్ని స్టాటిక్ చేసాం కాబట్టి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసింది కమెంట్ చేసాను. హాయ్ అనేది ప్రింట్ అయిందనమాట. ఓకేనా. సో అవి 4 డిఫాల్ట్ యాక్సెస్ మోడిఫైయర్స్ దట్ వీ హ్యావ్. ఆ తర్వాత మనకి కొన్ని ఊప్స్ కాన్సెప్ట్స్ చూద్దాం. సో ఇప్పుడు మనకి బేసిక్గా ఒక 5 ఊప్ కాన్సెప్ట్స్ ఉంటాయి అనమాట. లైక్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా అవే ఊప్ కాన్సెప్ట్స్. బట్ థింగ్ ఈజ్ ఏంటంటే వాళ్ళు ఎలా దాన్ని యూటిలైజ్ లైక్ కీవర్డ్స్ మారుతాయి అనమాట. ఇప్పుడు C#లో అనుకో ఎక్స్టెండ్స్ బదులు నీకు కాలన్ ఉంటుంది. పైథాన్లో కూడా కాలనే ఉండిద్ది అనుకుంటా. సో ఒక పేరెంట్ క్లాస్ని చైల్డ్ క్లాస్ని చేయాలంటే కాలన్ ఉంటుంది. అలా కొన్ని డిఫైన్ చేసే టర్మ్స్ మారుతుంది కానీ బట్ కాన్సెప్ట్ మాత్రం ఒకటే. సో మనకి బేసిక్గా 5 కాన్సెప్ట్స్ ఉంటాయి. అందులో స్టార్టింగ్ విత్ అబ్స్ట్రాక్షన్. సో అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి అంటే యూజర్కి ఏవైతే కావాలో ఓన్లీ ఆ రిక్వైర్డ్ థింగ్స్ని మాత్రమే చూపిస్తూ అక్కర్లేనివన్నీ హైడ్ చేయడాన్ని వి కాల్ ఇట్ యాజ్ అబ్స్ట్రాక్షన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు కార్లో బ్రేక్ నొక్కుతున్నావు అనుకో. సో నువ్వు బ్రేక్ నొక్కినప్పుడు వెనక అది ఏ గేర్స్ని ఆపుతుంది, ఎక్కడ స్టాప్ చేస్తుంది, ఆ మెకానిజం అంతా నీకు కింద చాసెస్ కింద హిడెన్ అయి ఉంటుంది. ఓన్లీ యూ నో దట్ ఇఫ్ బ్రేక్ నొక్కితే నువ్వు స్టాప్ అవుతావు. దట్ ఈస్ వాట్ వీ నో. ఈవెన్ ఏటీఎం కార్డులో అయినా అంతే. ఇప్పుడు నువ్వు ఏటీఎం కార్డు ఏ బ్యాంక్ వెళ్ళినప్పుడు నువ్వు ఇన్సర్ట్ చేసిన మనీ డ్రా చేస్తే నీకు మనీ వస్తున్నాయి కానీ దాని వెనక జరిగే క్యాలిక్యులేషన్ ఏంటి అనేది హిడెన్ అయి ఉంటుంది. సో ఆ ఎగ్జాంపుల్స్ అనమాట. లైక్ ఏదైతే యూజర్కి కావాలో అది మాత్రమే చూపిస్తూ అక్కర్లేని దాన్ని హైడ్ చేసే కాన్సెప్ట్ని వి కాల్ ఇట్ యాజ్ అబ్స్ట్రాక్షన్. సో ఈ అబ్స్ట్రాక్షన్ కాన్సెప్ట్ యొక్క ఎగ్జాంపుల్ నీకు దీనిలో కన్నా లైక్ ఐ కెన్ షో యూ బెటర్ అని మనం టెస్టింగ్ చేసేటప్పుడు లైక్ మనం ఆటోమేషన్ టెస్టింగ్ చేసినప్పుడు నీకు ఇంకా బెటర్ ఎగ్జాంపుల్ దొరుకుతుంది. బట్ కాన్సెప్ట్ అది గుర్తుపెట్టుకో, అప్పుడు చూపిస్తా. అండ్ నెక్స్ట్ మనకి ఇంకో కాన్సెప్ట్ ఉండిద్ది కాలర్స్ ఇంటర్ఫేసెస్ అని. సో ఇంటర్ఫేసెస్ అన్న అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అన్న ఈ రెండిట్లో ఏమైందంటే ఇప్పటి వరకు నువ్వు మెథడ్ ఎలా రాసావు, ఇలా పబ్లిక్ ఇంట్ ఎడిషన్ రాసి దాని లోపల ఎడిషన్ లాజిక్ రాసి అది కాల్ చేసుకున్నావు కదా. బట్ ఇప్పుడు ఒకవేళ ఇంటర్ఫేస్లో కానీ అబ్స్ట్రాక్ట్ క్లాస్లో కానీ ఏమైందంటే ఇంటర్ఫేస్ నుండి వద్దాం. సో ఇంటర్ఫేస్లో ఓన్లీ మెథడ్ డెఫినిషన్స్ మాత్రమే ఉంటాయంట. దానిలో ఏం లాజిక్ ఉండదు కానీ ఓన్లీ డెఫినిషన్స్ మాత్రమే ఉంటాయి. దాని ఇంప్లిమెంటేషన్ అనేది దాని చైల్డ్ క్లాసెస్లో రాస్తామన్నమాట.
దానివల్ల మనకు వచ్చే యూజ్ ఏంటి అనేసి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక పెద్ద అప్లికేషన్ తయారు చేయాలనుకో, నీకు కొన్ని ఒక హండ్రెడ్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి నువ్వు తయారు చేయాల్సినవి. ఫ్రమ్ రిజిస్ట్రేషన్, లాగిన్, సర్చ్, పేమెంట్, అలా చాలా ఉంటాయి కదా. సో నువ్వు లాజిక్ రాసేటప్పుడు అంత హ్యూజ్ అప్లికేషన్స్కి కొన్ని రాయడం మర్చిపోవచ్చు, మనం ఇంప్లిమెంట్ చేయడం మర్చిపోవచ్చు. సో అది మర్చిపోకుండా ఉండడం కోసం మనం ఏం చేసుకోవచ్చు అంటే, ఇంటర్ఫేస్లో ముందు ఆల్ మెథడ్స్ యొక్క డెఫినేషన్స్, నేమ్స్ అన్ని డిక్లేర్ చేసేస్తే మనం ఏదైనా ఒకటి ఇంప్లిమెంట్ చేయడం మర్చిపోయినా కూడా కోడ్ వర్క్ అవ్వదు అనమాట. ఇట్ విల్ షో అస్ అన్ ఎర్రర్. సో ఫస్ట్ మన ఇంటర్ఫేస్ డిక్లేర్ చేయాలనుకో, ఒక ప్యాకేజ్ మీద రైట్ క్లిక్ చేసి న్యూ ఇంటర్ఫేస్, దీనికి ఏదైనా ఒక ఇంటర్ఫేస్ నేమ్ ఇద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ ఆపరేషన్స్ అని చెప్పుకుందాం. సో ఇప్పుడు నేను అర్థమెటిక్ ఆపరేషన్స్ అనే ఇంటర్ఫేస్ క్రియేట్ చేసి ఇందులో మెథడ్స్ మాత్రమే డిఫైన్ చేస్తామన్నాం కదా. సో పబ్లిక్ ఇంట్ యాడ్ ఇంట్ ఏ కామా ఇంట్ బి, ఇది మనం నార్మల్గా రాస్తే ఇది బాడీ పెడతాం కదా. సో ఇప్పుడు బాడీ పెట్టకుండా విల్ జస్ట్ క్లిక్ ఆన్ సెమీకాలన్. సో దీన్ని మనం డిఫైన్ చేయడం అని అంటాం అనమాట. ఇంప్లిమెంట్ చేయట్లేదు, వీఆర్ జస్ట్ డిఫైనింగ్ ఇట్. అలానే ఒక 4-5 మెథడ్స్. సో ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు రేపు ఎగ్జాంపుల్ నువ్వు రాస్తున్నావు, లాజిక్ రాస్తున్నప్పుడు నువ్వు ఈ మూడు రాసి ఒకటి మర్చిపోయినా సరే కోడ్ వర్క్ అవ్వదన్నమాట. అది ఎలాగా అంటే, ఇప్పుడు ఇక్కడ ఓన్లీ డెఫినేషన్స్ మాత్రమే డిఫైన్ అయినాయి కదా. సో దీనికంటూ ఇంప్లిమెంట్ చేయడానికి ఒక చైల్డ్ క్లాస్ క్రియేట్ చేయాలి. సో ఇక్కడ మనం ఇంకో క్లాస్ క్రియేట్ చేసుకుందాం. దాని పేరు అర్థమెటిక్ ఆప్ ఇంప్లిమెంటేషన్ అని పెట్టుకుందాం. సో ఇప్పుడు ఈ పర్టికులర్ క్లాస్ ఏం చేయాలంటే ఆ ఇంటర్ఫేస్కి ఎక్స్టెండ్ చేయాలి. సో ఇంటర్ఫేస్కి కనుక మనం మన పేరెంట్ చేస్తుంటే వీ హ్యావ్ టు యూజ్ ద కీవర్డ్ ఇంప్లిమెంట్స్. ఇందాక క్లాస్ టు క్లాస్ చెప్పినప్పుడు ఏం చెప్పాను, ఎక్స్టెండ్స్ కీవర్డ్ వాడాలి. అదే క్లాస్ టు ఇంటర్ఫేస్ అయితే యూ హ్యావ్ టు యూజ్ ఇంప్లిమెంట్స్ కీవర్డ్ అనమాట. సో ఇంప్లిమెంట్స్ దట్ అర్థమెటిక్ ఆపరేషన్. సో ఇప్పుడు మనకు ఒక ఎర్రర్ కనిపిస్తుంది, ఏమని, యాడ్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్. అక్కడ డిఫైన్ మాత్రమే చేశారు కానీ వాటిని ఎక్కడ ఇంప్లిమెంట్ చేయలేదు లాజిక్ అనేది. సో లాజిక్ ఇంప్లిమెంట్ చేయమని మనకు ఎర్రర్ చూపిస్తుంది అనమాట. సో వీ హ్యావ్ టు జస్ట్ క్లిక్ ఆన్ దట్. అప్పుడు ఇక్కడ చూస్తే నీకు @override annotation అని ఒక యానిటేషన్ ఉంది. సో ఈ యానిటేషన్ వల్ల యూజ్ ఏంటి అనేసి అంటే, ఇట్ విల్ ట్రై టు లైక్ పేరెంట్ క్లాస్లో ఉన్న లాజిక్ని మనము మార్చడానికి. సో అక్కడ ఓన్లీ డిఫైన్ మాత్రమే చేసాం కాబట్టి ఆ డిఫైన్ చేసిన దాని యొక్క ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేయాలి అంటే మనం పైన @override annotation పెట్టుకోవాలన్నమాట. అదే ఇంకో కాన్సెప్ట్ ఉండిద్ది, తర్వాత నువ్వు చూస్తావు, పాలిమార్ఫిజం. అందులో కూడా మనం @override వాడతాం. సో @override annotation అంటే జస్ట్ పేరెంట్ క్లాస్లో ఉన్న దాన్ని మార్చి రాయడం. అక్కడ ఓన్లీ డిఫైన్ చేసి ఇక్కడ లాజిక్ రాసుకుంటున్నాం. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏమైనా పెట్టుకోవచ్చు, ఇంట్ ఈక్వల్ టు a+b. ఇంకా ఈజీగా చేయాలంటే ఇక్కడేమో a+b a-b. సో ఇలా 4 మెథడ్స్ మనం డిఫైన్ చేసుకున్నాము. సో ఇప్పుడు వీటిని కాల్ చేయాలంటే మళ్ళీ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ లోపల రాసుకొని సో ఇప్పుడు ఎలా కాల్ చేస్తావు నువ్వు ఆ మెథడ్స్ని, సేమ్ యాడ్. ఇప్పుడు ఈ మెథడ్స్ని మనం డిఫైన్ చేసాము, లాజిక్ కూడా ఇంప్లిమెంట్ చేసాము. కానీ మనం ఒక మెథడ్ని మెయిన్ మెథడ్ లోపల కాల్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఇఫ్ దోస్ ఆర్ నాన్ స్టాటిక్ మెథడ్స్, ఇక్కడ స్టాటిక్ కీవర్డ్ లేదు కదా. సో మనం ఈ మెథడ్స్ని కాల్ చేయాలి.
యాడ్ ఏ ఈక్వల్ టు డైరెక్ట్ మెథడ్ని మనం కాల్ చేయొచ్చా? ఇఫ్ దోస్ ఆర్ నాన్ స్టాటిక్ మెథడ్స్ వాటికి మెమరీ అనేది ఎలకేట్ అయిద్దా? అవ్వచ్చు. అదే జస్ట్ forgot the word, but it's add some name equal to new add. That యాడ్ కాదు, క్లాస్ నేమ్. లైక్ ఇక్కడ క్లాస్ నేమ్ ఏంటి? automatic. సో దీన్ని ఆబ్జెక్ట్ క్రియేషన్ అని అంటాం అనమాట. వీ హ్యావ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ అండ్ వీ కెన్ కాల్ దోస్ మెథడ్స్ అనమాట. సో ఇప్పుడు ఇంటర్ఫేస్కి వచ్చేసరికి ఏంటంటే, నువ్వు మామూలుగా ఇలా క్లాస్ లాగా క్రియేట్ చేసుకుని నువ్వు ఇలా రాసుకున్నా కూడా వర్క్ అవుతుంది. బట్ నువ్వు నీ పేరెంట్ని రిఫర్ చేసుకొని రాయాలనుకో, సో ఇప్పుడు మనము ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు క్లాస్ నేమ్ వేరియబుల్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్ రాసాం కదా. కానీ వెన్ ఎవర్ యూ హ్యావింగ్ ఎ పేరెంట్ ఇంటర్ఫేస్, ఒక గుడ్ ప్రాక్టీస్ ఏంటి అంటే యూ కెన్ రిఫర్ టు యువర్ పేరెంట్. సో ఈ రైట్ సైడ్ పార్ట్ ఏం మారదు, ఈ లెఫ్ట్ సైడ్ మాత్రము ఇది యూజ్ చేస్తావు అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటి, పేరెంట్ క్లాస్ నేమ్ వేరియబుల్ ఈక్వల్ టు న్యూ చైల్డ్ క్లాస్ నేమ్ అనమాట. అలా కూడా మనం కాల్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ నువ్వు ఒక ఇంటర్ఫేస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగలరా అని ఎవరైనా అడిగితే, నో, యూ కెనాట్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ టు ఇంటర్ఫేస్. ఇప్పుడు నీకు చూడు ఇక్కడ ఎర్రర్ వచ్చేసింది. సో ఇంటర్ఫేస్లో ఓన్లీ మెథడ్ డెఫినేషన్సే ఉంటాయి అండ్ ఇంటర్ఫేస్ కెనాట్ క్రియేట్ ఆబ్జెక్ట్. ఇంటర్ఫేసెస్లో డిఫైన్ చేసి చైల్డ్ క్లాసెస్లో రాసుకొని చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు, లేకపోతే చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తూ దాని రిఫరెన్స్ని మనం మన పేరెంట్ క్లాస్కి పెట్టుకోవచ్చు. అండ్ ఇలా ఓన్లీ మెథడ్ డెఫినిషన్స్ మాత్రమే ఉండే ఈ మెథడ్స్ని వి కాల్ దమ్ యాజ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అనమాట. ఒకవేళ దానికి ఏమైనా డెఫినిషన్స్ ఉంటే దాన్ని వి కాల్ దమ్ యాజ్ నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. సో అన్ ఇంటర్ఫేస్ కెన్ కంటైన్ ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. సో దీనిలో ఒక్క మెథడ్కి కూడా నేను బాడీ పెట్టలేను. ఇప్పుడు నేను ఇక్కడ పబ్లిక్ వాయిడ్ సే హాయ్ అనేది ఒకటి ఉందా, ఇక్కడ నేను ఇలా రాస్తే నాకు అది వెంటనే ఎర్రర్ చూపించేస్తుంది అనమాట. వీ కెనాట్ హ్యావ్ అ బాడీ విత్ ఇన్ అన్ ఇంటర్ఫేస్. సో ఎలా వస్తుంది మరి, బాడీ పెట్టుకోవాలి, మనకి కొన్ని మెథడ్స్ ఏమో డిఫైన్ చేయాలి, కొన్నిటికేమో ఖచ్చితంగా బాడీ పెట్టుకోవాలి అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు వీ విల్ గో ఫర్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అనమాట. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఎలా క్రియేట్ చేస్తాం, సేమ్ ఇందాకట్లానే రైట్ క్లిక్ న్యూ, ఇక్కడ క్లాస్ అనే క్లిక్ చేస్తావు, కానీ నీకు ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఉంటుంది టు మేక్ ఇట్ యాజ్ అబ్స్ట్రాక్ట్. సో ఇక్కడ అబ్స్ట్రాక్ట్ అని ఉందా, సో అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ సెలెక్ట్ చేసి డెమో. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్లోకి ఇంటర్ఫేస్లోకి రెండిట్లోని కూడా మనకి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనేది ఉండదు, బికాస్ అక్కడ ఓన్లీ డెఫినేషన్స్ మాత్రమే ఉంటాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ రాసేటప్పుడు ఇందాకట్లానే అవి కాపీ చేసుకుందాం. సో మెథడ్స్ని ఇలా డిఫైన్ చేస్తున్నాం అనుకో, ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్లో బోత్ అబ్స్ట్రాక్ట్ అండ్ నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్, అంటే ద మెథడ్స్ విచ్ హ్యావ్ బాడీ అండ్ విచ్ డు నాట్ హ్యావ్ బాడీ రెండు ఉండొచ్చు. సో అది బాడీ ఉందా లేదా దానికి అనేది దీనికి డైరెక్ట్గా అర్థం కాదనమాట. సో దానికి కీవర్డ్ ముందు, పబ్లిక్ ముందు యూ హ్యావ్ టు గివ్ అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ టు స్పెసిఫై దట్ ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ బాడీ ఇన్ దిస్ క్లాస్. ఇప్పుడు నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అయితే నువ్వు డైరెక్ట్గా బాడీ పెట్టేసుకోవచ్చు. సో ఇంటర్వ్యూలో కామన్గా అడిగే క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ ఇంటర్ఫేస్ అని అడుగుతారు. సో ఇప్పటి వరకు నువ్వు ఫైండ్ చేసిన ఒక 2 డిఫరెన్సెస్ చెప్పు. ఇంటర్ఫేస్ ఇట్స్ నాట్ అలౌడ్ టు యాడ్ అ బాడీ, అండ్ ఇన్ అబ్స్ట్రాక్ట్ we can add body and without body as well. If you need to
at a function without body, we need to add a keyword called abstract. If you have a body, you no need to add anything. యా అండ్ ఇంకో డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ నీకు పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని రాస్తున్నాము, ఇంటర్ఫేస్లోకి వచ్చేసరికి నీకు పబ్లిక్ ఇంటర్ఫేస్ అనే కీవర్డ్ ఉంటుంది. యూ వోంట్ హ్యావ్ ఎనీ క్లాస్. ఇప్పుడు అదే మరి అబ్స్ట్రాక్ట్ క్లాస్ని మనం ఇంటర్ఫేస్ని దాన్ని చైల్డ్ క్లాస్లో ఇంప్లిమెంట్ చేయాలంటే యూ ఆర్ యూజింగ్ ఇంప్లిమెంట్స్ కీవర్డ్. ఇన్ ద సిమిలర్ వే మనకి ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ని మనం చైల్డ్ క్లాస్లో వాడాలనుకో, మనం ఏం చేస్తామంటే ఎక్స్టెన్స్ కీవర్డ్ వాడతాం. ఎక్స్టెన్స్ సో సిమిలర్ టు క్లాస్. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయినా మనం మన పేరెంట్కి రిఫర్ చేయాలంటే యూ హ్యావ్ టు యూస్ ఎక్స్టెన్స్ కీవర్డ్. ఇన్ ద కేస్ ఆఫ్ ఇంటర్ఫేస్ యూ విల్ యూస్ ఇంప్లిమెంట్స్ కీవర్డ్. సో ఇప్పుడు చూడు, ఇక్కడ కూడా మనకు కొన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉన్నాయి కదా, అందుకని ఇంకా ఎర్రర్ చూపిస్తుంది. సో వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద బాడీ ఫర్ ఇట్. సో యాడ్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ అదే యాడ్ చేసేస్తుంది. సో ఇక్కడ మనం లాజిక్ పెట్టుకోవచ్చు. And to call these methods, you can simply create an object to the child class. అవుట్పుట్ వస్తుంది అన్నమాట. అది వన్ ఆఫ్ ద కాన్సెప్ట్. అండ్ ఎందుకు ఇక్కడ నువ్వు ఈ డాక్యుమెంట్ చదివితే నీకు ఇక్కడ ఒక లైన్లో ఏం చెప్తున్నారు, అబ్స్ట్రాక్షన్ ఈజ్ అచీవ్డ్ ఇన్ జావా వయా అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్. అంటే ఎందుకు, ఓన్లీ ఏవైతే మెథడ్స్ కావాలో ఆ మెథడ్స్ని డిఫైన్ చేసి దాని ఇంప్లిమెంటేషన్ మనకు కనిపించట్లేదు. ఇక్కడ దాని ఇంప్లిమెంటేషన్ కనిపించట్లేదు కాబట్టి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అని అంటున్నారు అబ్స్ట్రాక్షన్కి. బట్ దీనికన్నా బెటర్ ఎగ్జాంపుల్ మనకి టెస్టింగ్లో వచ్చేసేటప్పుడు వస్తుంది, అది చూపిస్తాను. అండ్ నెక్స్ట్ మూవింగ్ టు ఎన్క్యాప్సులేషన్. సో ఎన్క్యాప్సులేషన్ని నువ్వు జస్ట్ అందరూ కూడా కోల్డాక్ ట్యాబ్లెట్ చూసావు ఎప్పుడైనా? చూసాను. సో ఇట్స్ లైక్ ఏ క్యాప్సూల్ విచ్ ఇస్ హ్యావింగ్ టూ డిఫరెంట్ థింగ్స్ కాంబినేషన్స్. సో ఇందులో ఎన్క్యాప్సులేషన్లో కూడా వీల్ హ్యావ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్ విచ్ ఆర్ ఇన్ ద సేమ్ క్లాస్. కానీ ఏంటంటే ఈ వేరియబుల్స్ని మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన యూజర్ పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి, లైక్ దేర్ నేమ్ ఆర్ వాళ్ళ సెల్ ఫోన్ నెంబర్ ఆర్ వాళ్ళ ఎన్ఐఎన్ నెంబర్, అలాంటి కొన్ని పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి కదా. సో వాటిలో మనం డైరెక్ట్గా హ్యాకర్స్కి ఎక్స్పోజ్ చేయకుండా మనం ఏం చేయొచ్చు అంటే వేరియబుల్స్ని ప్రైవేట్ చేస్తాము. సో వేరియబుల్స్ని ప్రైవేట్ చేసినప్పుడు ఏంటంటే దాని స్కోప్ ఓన్లీ ఆ క్లాస్లోనే ఉండిద్ది. కానీ ఆ వేరియబుల్స్లో ఉన్న వాల్యూస్ని డైరెక్ట్గా కాకుండా ఒక ఇండైరెక్ట్ వేలో ఇఫ్ యు ఆర్ ఎక్స్పోజింగ్ దెర్ ఈజ్ లెస్ ఛాన్స్ ఆఫ్ డేటా ప్రైవసీ లీకేజ్ అనమాట. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఎన్క్యాప్సులేషన్లో మనకి మెథడ్స్ అండ్ వేరియబుల్స్నేమో ప్రైవేట్ చేసి మెథడ్స్నేమో పబ్లిక్ చేస్తామన్నమాట. అది ఎలా చేద్దామో చూద్దాం. ఇప్పుడు ఏ అనే క్లాస్లో you have got some data. సో ప్రతి డేటాని మనము ప్రైవేట్ చేస్తున్నాము. సంథింగ్ ఇలా ఒక డేటా ఉంది, కానీ ఇవేంటి ఆఫ్ టైప్ ప్రైవేట్. సో ప్రైవేట్ యాక్సెస్ మోడిఫైయర్ ఉన్నప్పుడు మనం వేరే క్లాస్లో యాక్సెస్ చేయగలుగుతామా? లేదు. యా. సో కానీ నాకేమో అవి డేటా ప్రైవేట్గానే ఉండాలి, బట్ ఐ వాంట్ టు యాక్సెస్ దెమ్ అవుట్ సైడ్ ద క్లాస్. అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేస్తాము అనేసి అంటే ఈ డేటాకి గెటర్స్ అండ్ సెటర్స్ అని ఉంటాయి అన్నమాట. సో గెటర్స్ ఏంటంటే నువ్వు ఈ డేటాని బయటకు తెచ్చుకోవాలంటే మెథడ్స్ రాసుకోవాలి. సో మాన్యువల్గా రాయాలనుకో
గెటర్ మెథడ్ ఎనీథింగ్. సో దీని మీనింగ్ ఏంటంటే టు గెట్ ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్స్. సో ఇప్పుడు వాల్యూ రావాలనుకో, ఏ వాల్యూ రావాలి? ఎస్టీఆర్లో ఉండే వాల్యూ రావాలి మనకి. సో మనం ఏం చేయొచ్చంటే పబ్లిక్, ఇది ఏ టైప్? ఒక స్ట్రింగ్ టైప్ కాబట్టి దాని రిటర్న్ టైప్ స్ట్రింగ్ గెట్ ఎస్టీఆర్ అని ఒక మెథడ్ రాస్తున్నాను. రాసి ఈ మెథడ్కి ఏం రిటర్న్ చేస్తున్నాను? రిటర్న్ ఎస్టీఆర్. సో ఇప్పుడు ఈ ఎస్టీఆర్ అనేది ఇదే క్లాస్లో ఉంది కాబట్టి ఈ మెథడ్కి ఇది ఎస్టీఆర్ అనే వేరియబుల్కి యాక్సెస్ ఉంటుంది. కానీ ఈ మెథడ్ ఎలాంటి టైప్? ఆఫ్ టైప్ పబ్లిక్. సో పబ్లిక్ మెథడ్స్ ఎక్కడైనా యాక్సెసిబుల్ కదా. సో మనము ఈ డేటాని ఇక్కడే ఉంచి ఇండైరెక్ట్గా నువ్వు ఈ డేటాని ఈ మెథడ్కి పంపించి ఈ మెథడ్ని కాల్ చేసుకొని మనం తెచ్చుకోవచ్చు అంట బయటకి. సో ఇప్పుడు నేను ఇక్కడ యూజ్ చేయాలంటే ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఏ డాట్ గెట్ ఎస్టీఆర్ని కాల్ చేస్తే నాకు ఏలో ఉన్న వాల్యూ వస్తుంది. సో ఈవెన్ దో ద ఏ ఈజ్ ఆఫ్ టైప్ ప్రైవేట్, బట్ ఇఫ్ ఐ వాంట్ టు యూజ్ ఇట్ అవుట్ సైడ్ ద క్లాస్ ఐ హ్యావ్ టు క్రియేట్ గెటర్ మెథడ్స్ అనమాట. సో ఇవి ఇలా మాన్యువల్గా అయినా రాసుకోవచ్చు. లేదు అనేసి అంటే రైట్ క్లిక్ చేసి సోర్స్లోకి వెళ్ళి జనరేట్ గెటర్స్ అండ్ సెటర్స్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి సెలెక్ట్ గెటర్స్ సెలెక్ట్ చేసి జనరేట్ కొడితే అవే ఆటోమేటిక్గా మెథడ్స్ని జనరేట్ చేస్తుంది అనమాట. సో గెట్ దట్ వేరియబుల్ నేమ్ అండ్ అది ఆ వేరియబుల్ ఏ రిటర్న్ టైప్ ఉండిద్దో ఆ రిటర్న్ టైప్, రిటర్న్ స్టేట్మెంట్లో ఆ వేరియబుల్ని మనం రిటర్న్ చేస్తున్నాం అనమాట. సో దిస్ కాన్సెప్ట్ ఆఫ్ హ్యావింగ్ బోత్ ద వేరియబుల్స్ and the methods to access those variables which are present in the same class is termed as encapsulation. Okay na? Okay. So variables ikkade untayi, aa variables ni mana access cheyagalge methods kuda ikkade untayi, avani okate class lo untayi. Danni we call it as encapsulation. Okay. అడగాల? లేదు. సో ఇక్కడ వీళ్ళు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో క్యాట్ అని ఒక క్లాస్ తీసుకున్నారు. క్యాట్కి మూడ్, హంగ్రీ, ఎనర్జీ మూడింటిని డిఫైన్ చేశారు. సో ఒక్కసారి కోడ్ ఓపెన్ చేస్తారు మనం రాసింది. యా ఓకే. సో బులియన్కి గెట్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదా వేరియబుల్ నేమ్ కాల్ చేయడానికి? అంటే మెథడ్ని మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. జనరల్గా మామూలుగా మనం ఫ్రీక్వెంట్గా ఏ ప్రాజెక్ట్లో అయినా సరే కామన్గా ఎలా రాస్తారు, ఎలా వాడతారు అని దాన్ని బట్టి అనమాట. ఇక్కడ నేను గెట్ ఎస్టీఆర్ బదులు గెట్ స్ట్రింగ్ అని రాసుకున్నా కూడా నేను ఈ చైల్డ్ క్లాస్లోకి వెళ్ళి స్ట్రింగ్ పెట్టుకుంటే నాకు వర్క్ అయింది. బట్ ద వే దే యూజువలీ రైట్ ఇస్ లైక్ విత్ గెట్ అనేది రాస్తారన్నమాట. బూలియన్కి ఏంటంటే ది వాల్యూ ఏం తీసుకురావట్లేదు, అది కరెక్టా రాంగా రెండు విషయాలు చెప్తుంది కాబట్టి నీకు దానికి ఈజ్ అని జనరేట్ చేశారు వాళ్ళు. ఓకేనా? ఓకే. యా. సో ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు, ఈ 3 వేరియబుల్స్ ప్రైవేట్గా డిక్లేర్ చేశారు. తర్వాత దే హ్యావ్ డిఫైన్ సమ్ మెథడ్స్ లైక్ స్లీప్, ప్లే, ఫీడ్. ఇవన్నీ పబ్లిక్ మెథడ్స్ అనమాట. సో పబ్లిక్ మెథడ్స్ ఆర్ యాక్సెసిబుల్ ఎవ్రీవేర్. సో ఇక్కడ మనం ఎనర్జీ ప్లస్ ప్లస్ అంటే ఇక్కడ కరెంట్ ఉన్న ఎనర్జీ ప్రైవేట్ వాల్యూని తీసుకొని అది ప్లస్ ప్లస్ చేసుకుంటుంది ఇక్కడ. అలానే హంగ్రీకి కూడా రిమైనింగ్ థింగ్స్లో కూడా అలానే చేస్తుంది ఇక్కడ. కానీ ఒకవేళ ఒక మెథడ్ ప్రైవేట్ ఉందనుకో అప్పుడు ఏమైంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రైవేట్ వాయిడ్ మియో ఉంది, నేను దీన్ని వేరే క్లాస్లో యాక్సెస్ చేయగలుగుతానా? చేయలేము. సో వెదర్ ఇట్ మైట్ బి వేరియబుల్స్ ఆర్ క్లాస్ లైక్ మెథడ్స్, వీ కాంట్ యాక్సెస్ దెమ్ అవుట్ సైడ్ ద క్లాస్. ఓకేనా? జస్ట్ దానివల్ల ఇంకో క్లాస్లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని దే ఆర్ ట్రైంగ్ టు గెట్ ద వాల్యూస్ డైరెక్ట్గా కనిపించకుండా ఇండైరెక్ట్గా తెస్తున్నారు, అంతే దాని మీనింగ్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు పాలిమార్ఫిజం. సో పాలిమార్ఫిజంలో బేసిక్గా మనకి 2 టైప్స్ ఉంటాయి అనమాట. ఒకటి మెథడ్ ఓవర్ లోడింగ్ అండ్ ద అదర్ వన్ ఇస్ మెథడ్ ఓవర్ రైడింగ్ అనమాట. సో మెథడ్ ఓవర్ లోడింగ్లోకి వచ్చేసరికి ఏంటంటే ఒకటే మెథడ్ని
నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ కానీ ఆర్గ్యుమెంట్స్తో పాటు మనం డేటా టైప్ని కానీ మార్చుకుంటే రిటర్న్ టైప్ని కానీ మార్చుకుంటుంటే వీ కాల్ ఇట్ యాజ్ మెథడ్ ఓవర్లోడింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆ ఎడిషన్దే ఉంది. సో ఇంట్ ఏ కామా ఇంట్ బి ఉంది కదా. సో ఇంకో మెథడ్ కూడా సేమ్ యాడ్ అనే పేరుతోనే నేను పెట్టుకోవచ్చు. కానీ నాకు నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ లైక్ ఈ ఆర్గ్యుమెంట్స్ని కానీ ఆర్ఎల్స్ రిటర్న్ టైప్ని కానీ సో రిటర్న్ టైప్ డైరెక్ట్గా మారిస్తే సరిపోదు. సో దానికి రిటర్న్ టైప్తో పాటు నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ చేంజ్ కూడా ఉండాలి. ఓకేనా. సో రిటర్న్ టైప్తో పాటు ఆర్గ్యుమెంట్స్ కానీ ఓన్లీ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ కానీ మనం చేంజ్ చేసుకోగలిగితే విత్ ద సేమ్ మెథడ్ దెన్ వీ కాల్ ఇట్ యాజ్ మెథడ్ ఓవర్లోడింగ్. దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఈబీ అనే క్లాస్లో फोर मेथड्स के बॉडी कर रहा हूँ. సంథింగ్ ఇలా ఒక 3 లాజిక్స్ రాసుకున్నాను. కానీ మూడిటి యొక్క మెథడ్ నేమ్స్ యాడ్ అనమాట. సో ఇప్పుడు నేను బీ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి బీ డాట్ యాడ్ అని కాల్ చేస్తున్నాను అనుకో. సో ఇప్పుడు ఏ యాడ్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయింది అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్ కైండ్ ఆఫ్ డేటా దట్ వీఆర్ సెండింగ్ అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్సే మనం పంపిస్తే 5,7 అని పంపిస్తే it will go and call the first method because 2 arguments తో మ్యాచ్ అయ్యే డెఫినేషన్ ఫస్ట్ది కాబట్టి మనకు అది ఎగ్జిక్యూట్ అయింది. అదే ఇప్పుడు నా దగ్గర 3 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి అనుకో, అప్పుడు ఈ డెఫినేషన్ 3 ఆర్గ్యుమెంట్స్ ఉన్నది, ఈ 3 ఆర్గ్యుమెంట్స్ దాంతో మ్యాచ్ అవుతుంది కాబట్టి సెకండ్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయింది. If I'm giving 4, fourth will be called. So number of arguments change into same method name unte we call it as method overloading in polymorphism. Method overriding వచ్చేసరికి ఇందాక మనం చూసాం కదా, ఇక్కడ డెఫినేషన్ మాత్రమే ఇచ్చి లైక్ లాజిక్ మార్చేస్తుంటే చైల్డ్ క్లాస్లో కనుక లాజిక్ మార్చేస్తుంటే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ మెథడ్ ఓవర్ రైడింగ్. అదే మనం ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్కి చూద్దాము. సో ఇప్పుడు ఇక్కడ ఇలా ఉంది కదా, యాడ్ అంటే ఏ ప్లస్ బి అని రాశాను. సో ఇప్పుడు ఇందులోనే మనము ఈ అర్థమెటిక్ ఇంప్లిమెంటేషన్ అనే క్లాస్ ఆ బి క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తుంది అనుకుందాం. సో ఇప్పుడు బి క్లాస్లో మనకు ఒక మెథడ్ ఉంది కాల్డ్ యాజ్ ఎడిషన్ అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ 2 వేరియబుల్స్ ఇంట్ ఏ కామా ఇంట్ బి అండ్ ఇట్ ఈస్ రిటర్నింగ్ ఏ ప్లస్ బి. అండ్ ఆ చైల్డ్ క్లాస్లో విచ్ ఈస్ అర్థమెటిక్ ఇంప్లిమెంటేషన్ విచ్ ఈస్ ఎక్స్టెండింగ్ టు క్లాస్ బి అంటే బీకి ఇది చైల్డ్ క్లాస్ కదా. సో ఇందులో నేనేం చేశాను, ఓవర్ రైడ్ రాసి ఇక్కడ ఒక మెథడ్ రాసుకున్నాను సేయింగ్ ఏ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ బి అనుకుందాం. అండ్ నేను ఈ మెయిన్ మెథడ్ లోపల ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను ఫర్ ద చైల్డ్ క్లాస్. ఏవో డాట్ యాడ్ కాల్ చేసి ఇప్పుడు 5,5 ఇచ్చాను.
సో ఇప్పుడు ఏ మెథడ్ కాల్ అవుతుంది అనుకుంటున్నావు? సో ఇక్కడున్న మెథడ్ కాల్ అవుతుందా, లేకపోతే పేరెంట్ క్లాస్లో ఉన్నది కాల్ అవుతుందా? ఇక్కడున్నదే అవుతుంది, బికాస్ వీ హ్యావ్ ఓవర్ రిడన్ ద లాజిక్ విచ్ ఈస్ రిటన్ ఇన్ ద పేరెంట్ క్లాస్. ఓకే, అదే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అర్థమెటిక్ ఇంప్లిమెంటేషన్ బదులు పేరెంట్ రిఫరెన్స్ తీసుకున్నాను. సో పేరెంట్ రిఫరెన్స్ తీసుకున్నప్పుడు కూడా మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఈ న్యూ కీవర్డ్ పక్కనే ఎవరిదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందో ఆ క్లాస్లో ఉన్న మెథడ్స్ని మాత్రమే అది మనము ఎగ్జిక్యూట్ చేస్తున్నట్టు అనమాట. సో ఇప్పుడు నేను ఇలా క్రియేట్ చేసినప్పుడు ఇది ఇంకా బీ క్లాస్కి ఈ చైల్డ్ క్లాస్కే మనము న్యూ కీవర్డ్ రాసింది కాబట్టి చైల్డ్ క్లాస్లో ఉన్న అవుట్పుట్టే వచ్చింది. ఓన్లీ ఇఫ్ ఐఎమ్ కాలింగ్ ద పేరెంట్ క్లాస్ మెథడ్, పేరెంట్ క్లాస్లో ఉన్న అవుట్పుట్ వస్తుంది. నేను ఇక్కడ రాసేటప్పుడు చైల్డ్ టు పేరెంట్ రిఫరెన్స్ అనేది నేను రాయలేను. అంటే ఇప్పుడు అర్థమెటిక్ ఓ ఇంప్లిమెంటేషన్ ఏఓ ఈక్వల్ టు న్యూ బీ అని రాయలేను. ఐ కెనాట్ రిఫర్ ఫ్రమ్ చైల్డ్ టు పేరెంట్, బట్ పేరెంట్ టు చైల్డ్ నేను చేయగలను. అంటే ఇక్కడ నేను బీ పెట్టుకొని ఇక్కడ నా చైల్డ్ క్లాస్ని పెట్టుకొని కూడా నేను ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఓకే. సో ఇది మెథడ్ ఓవర్ రైడింగ్. ఇంకొక ఇన్హెరిటెన్స్ అంటే ఆల్రెడీ చెప్పాను, ఎక్స్టెండింగ్ ఆఫ్ పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్ ఇంటూ చైల్డ్ క్లాస్ చాలు. సో ఇవి ఊప్స్ కాన్సెప్ట్స్. దీంతో పాటు కన్స్ట్రక్టర్ ఒకటి వాళ్ళు చూసిస్తే నీకు ఒకటే స్ట్రెచ్లో ఈ రెండు కాన్సెప్ట్స్ యొక్క లింకేజ్ అర్థమైపోయింది అనమాట. సో కన్స్ట్రక్టర్ అంటే ఏంటి అంటే బేసిక్గా మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ ఉంటాయి. ఒకటి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, ఒకటి పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్, ఇంకోటి నో ఆర్గ్యుమెంటెడ్ కన్స్ట్రక్టర్. ఆర్గ్యుమెంటెడ్ కన్స్ట్రక్టర్, నో ఆర్గ్యుమెంట్. సో కన్స్ట్రక్టర్ అసలు ఫస్ట్ ఎలా డిఫైన్ చేస్తామంటే, ఇప్పుడు మనం మెథడ్కి సింటాక్స్ ఏంటో చెప్పు. ఇప్పుడు నేను మెథడ్ డిఫైన్ చేయాలంటే సింటాక్స్ ఏంటి? మెథడ్ క్రియేషన్, సేమ్ క్లాస్ నేమ్, వేరియబుల్. ఆబ్జెక్ట్ క్రియేషన్ కాదు, మెథడ్. యా, పబ్లిక్ క్లాస్, పబ్లిక్, then variable name, I mean variable type, whether it's రిటర్న్ integer, టైప్. return type, sorry. సో ఇంట్ అనుకుందాము. Variable name, మెథడ్ నేమ్. method name. సో వేరియబుల్స్ అంటే ఇలా ఏజ్ ఈక్వల్ టు 5 Yes, okay. ఇలా మనం ఏదైనా Methods is like the functions, right? యా, మెథడ్స్ అన్న ఫంక్షన్స్ అన్న ఒకటి. సో ఫంక్షన్స్ డూ హ్యావ్ ఏ బాడీ, వేరియబుల్స్ ఆర్ జస్ట్ డిక్లేర్ టు హోల్డ్ సమ్ వాల్యూస్ అనమాట. సో ఇప్పుడు మనం మెథడ్ సింటాక్స్కి ఎలా అయితే యాక్సెస్ మోడిఫైయర్, సో ఫస్ట్ పబ్లిక్ ఇస్తున్నాం కాబట్టి పబ్లిక్ ఏమైంది ఒక యాక్సెస్ మోడిఫైయర్. నెక్స్ట్ ఏమి ఇస్తున్నాము, రిటర్న్ టైప్, ఆ తర్వాత మెథడ్ నేమ్, రౌండ్ బ్రాకెట్స్ లోపల ఆర్గ్యుమెంట్స్ ఇచ్చి బాడీ రాస్తున్నాము. సో దిస్ ఈజ్ ఫర్ మెథడ్. కానీ కమింగ్ టు కన్స్ట్రక్టర్ ఎలా ఉండిద్ది అంటే పబ్లిక్, ఇప్పుడు పబ్లిక్ యాక్సెస్ మోడిఫైయర్ ఉంటుంది. ఆ తర్వాత దానికి ఏం రిటర్న్ టైప్ అనేది ఉండదంట. ఇట్ విల్ డైరెక్ట్లీ హోల్డ్ ద నేమ్ సేమ్ యాజ్ క్లాస్ నేమ్. ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడ అర్థమెటిక్ ఇంప్లిమెంటేషన్ అని రాస్తే అది కన్స్ట్రక్టర్ అనమాట. సో ద కన్స్ట్రక్టర్ విల్ హ్యావ్ సేమ్ నేమ్ యాజ్ క్లాస్ నేమ్ అండ్ ఇట్ డజంట్ హోల్డ్ ఎనీ రిటర్న్ టైప్. సో ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నావో, ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఈ రౌండ్ బ్రాకెట్స్ ఉన్నాయి చూసావా, సో దీన్ని వి కాల్ ఇట్ యాజ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనమాట. దీనిలో ఏ వాల్యూ లేదు కాబట్టి ఇట్ ఈస్ అ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. అండ్ ఒకవేళ ఇది మనం రాయలేదనుకో, ఇదేం రాయకుండా మనం క్రియేట్ చేస్తున్నామంటే ఇట్ ఈస్ కాలింగ్ ఇట్స్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ జస్ట్ టు ఇనిషియలైజ్ ద వాల్యూస్ అనమాట. సో ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంట్ ఏ ఈక్వల్ టు 5 అని ఇచ్చామనుకో,
ఈ ఏకి 5 అనే వాల్యూ అసైన్ చేయడం కోసం, ఇనిషియలైజ్ చేయడం కోసము ఈ కన్స్ట్రక్టర్ అనేది హెల్ప్ చేస్తుంది మనకి. అదే ఇప్పుడు కంపెనీ నేమ్ అనేది ఎప్పుడు మారదు ఒక కంపెనీకి. సో అది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండిద్ది. సో కాన్స్టెంట్గా ఉండే వాటిలో మనం ఏం చేయొచ్చు అంటే కన్స్ట్రక్టర్ లోపల డిఫైన్ చేసి వదిలేయచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ స్ట్రింగ్ కంపెనీ నేమ్ అని తీసుకున్నాము, దీన్ని బ్లాంక్గా వదిలేసాను. సో నేను దీనిలో వాల్యూ పెట్టాలి అనేసి అనుకో, విచ్ ఇస్ కాన్స్టెంట్ త్రూ అవుట్. నేను అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ క్లాస్కి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు, కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ సేమ్ యాజ్ క్లాస్ నేమ్. అండ్ దీని లోపల నేను ఏం రాస్తున్నానంటే దిస్ డాట్ కంపెనీ నేమ్, అంటే ఈ క్లాస్లో ఉన్న ఈ కంపెనీ నేమ్ యొక్క వాల్యూ లెట్ us take Capgemini అని ఉంటుంది. సో ఇప్పుడు నేను system.out.println కంపెనీ నేమ్ని ప్రింట్ చేస్తే ఇక్కడ నీకు ఎందుకు ఎర్రర్ చూపిస్తుంది? బికాజ్ ఇదేమో స్టాటిక్ మెథడ్ లోపల ఉంది, ఇదేమో నాన్ స్టాటిక్ మెథడ్ స్టాటిక్ మెథడ్ బయట ఉంది కాబట్టి చూపిస్తుంది. సో వీ కెన్ సింప్లీ మేక్ దిస్ అస్ స్టాటిక్ ఆర్ ఎల్స్ ఆబ్జెక్ట్ నేమ్తో పాటు అయినా పిలుచుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కాబట్టి వీ విల్ టేక్ దట్ హెల్ప్, ఏఓ డాట్ కంపెనీ నేమ్ అని పిలుద్దాం. మనం ప్రస్తుతానికి ఓన్లీ చైల్డ్ క్లాస్ గురించి మాట్లాడుకుందాము, అందుకని చైల్డ్ క్లాస్కి మాత్రమే రిఫరెన్స్ ఇస్తాం. సో ఇప్పుడు మనం క్రియేట్ చేస్తే మనకి Capgemini అని వచ్చింది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో క్లాస్ ఉంది, సమ్ సి అనే క్లాస్, దీనిలో కూడా ఒక సి క్రియేట్ చేద్దాం. సి అనే క్లాస్ ఉంది, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఉంది. సో నేను ఇప్పుడు ఈ సి అనే క్లాస్లో ఈ అర్థమెటిక్ ఇంప్లిమెంటేషన్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఏఓ డాట్, ఇప్పుడు నేను కంపెనీ నేమ్ని కనుక ప్రింట్ చేస్తే లేకపోతే మనం ఇక్కడ ప్రింట్ చేద్దాం, దాన్ని అక్కడ printlnలో పెట్టేద్దాం. సో ఈ కన్స్ట్రక్టర్ లోపలే system.out.println కంపెనీ నేమ్ అని పెడదాం. ఓకే, సో ఇప్పుడు నేను ఈ క్లాస్లో ఎక్కడ printlnని నేను కాల్ చేయట్లేదు, ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ టు దట్ పేరెంట్ క్లాస్ అనమాట. సో ఇక్కడ ఎక్కడ మెథడ్స్ని కాల్ చేయలేదు, కానీ నేను ఇది రన్ చేయగానే నాకు Capgemini అనేది ప్రింట్ అయిపోతుంది. అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో వెంటనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన వెంటనే కన్స్ట్రక్టర్ని కాల్ చేసినట్టు బికాస్ ఆఫ్ దిస్ రౌండ్ బ్రాకెట్స్. సో ఈ రౌండ్ బ్రాకెట్స్ దేంతో మ్యాచ్ అవుతుంది? అర్థమెటిక్ ఆపరేషన్ ఇంప్లిమెంటేషన్లో వీ హ్యావ్ రిటర్న్ దిస్. ఇక్కడ ఏం ఆర్గ్యుమెంట్స్ లేవు కదా, సో ఇట్ ఈస్ అ నో ఆర్గ్యుమెంటెడ్ కన్స్ట్రక్టర్ని మనం డిఫైన్ చేసాము. సో డిఫైన్ చేసినప్పుడు మనం ఏం చెప్తున్నాము, ఇక్కడ లాజిక్ని ప్రింట్ చేయమని చెప్తున్నాము. ఒకవేళ ప్రింట్ చేయలేదనుకో, జస్ట్ ఏమైందంటే నెక్స్ట్ నువ్వు దానిలో వాడుకునేటప్పుడు నువ్వు ఏం గుర్తుపెట్టుకోవాలంటే కంపెనీ నేమ్ ఎప్పుడైనా నువ్వు వాడుకుంటున్నప్పుడు ఇట్ ఈస్ జస్ట్ హోల్డింగ్ ద వాల్యూ ఆఫ్ Capgemini. మళ్ళీ మళ్ళీ రాయకుండా ఒకసారి డిఫైన్ చేసి దానికి వాల్యూ అసైన్ చేస్తే సరిపోయింది. సో దీన్ని మనము నో ఆర్గ్యుమెంటెడ్ కన్స్ట్రక్టర్ అని అంటాము. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ నేమ్ మారిపోతూ ఉంది, ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్కసారి ఒక్కొక్క వాల్యూ పెట్టాలనుకో, అప్పుడు మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఇంకో కన్స్ట్రక్టర్ డిఫైన్ చేసుకుందాం. సో కన్స్ట్రక్టర్ మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ ఉండొచ్చు మనకు క్లాస్లోని. సో ఇప్పుడు ఆర్గ్యుమెంటెడ్ కన్స్ట్రక్టర్ని డిఫైన్ చేయాలనుకుంటున్నాను కాబట్టి స్ట్రింగ్ కంపెనీ నేమ్ అనేది ఒకటి పెట్టాను. సో ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ దిస్ వాల్యూ, నేను ఏదైతే పాస్ చేస్తున్నానో కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసేటప్పుడు ఆ వాల్యూనే ఈ క్లాస్లో ఈ వేరియబుల్కి అసైన్ చేయమని చెప్తున్నాను అనమాట. సో వాట్ ఎవర్ ద వాల్యూ దట్ ఈస్ కమింగ్ త్రూ దిస్ కన్స్ట్రక్టర్, ఆ వాల్యూ మనకి ప్రింట్ అవ్వాలని.
సో ఇప్పుడు నేను ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఈ బ్రాకెట్స్లో నేను ఏదైనా ఒక కంపెనీ నేమ్ ఇచ్చాను అనుకో, అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ మనము ఒక పారామీటర్ పంపిస్తున్నాం కాబట్టి, ఒక ఆర్గ్యుమెంట్ పంపిస్తున్నాం కాబట్టి అది వెళ్ళి ఇక్కడ చూసుకునిద్ది మెయిన్ దాని ఇంప్లిమెంటేషన్లో. సో ఒకటేమో ఆర్గ్యుమెంట్ లేనిది ఉంది, ఒకటేమో ఆర్గ్యుమెంట్ ఉన్నది ఉంది. సో మనం ఆర్గ్యుమెంట్ ఉన్నది కాల్ చేస్తున్నాం కాబట్టి ఆర్గ్యుమెంట్ ఉన్న దాని దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఏం లాజిక్ రాసామో ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇక్కడ ఏం రాసామో వచ్చిన వాల్యూని ఈ కంపెనీ క్లాస్లో వేరియబుల్ లాగా పెట్టుకో, దాన్ని ప్రింట్ చేయమని చెప్పాము. సో వెన్ వి రన్ దిస్ మనకి TCS అనేది అవుట్పుట్లో వస్తుంది. సో దట్ ఈస్ ఆర్గ్యుమెంటెడ్ కన్స్ట్రక్టర్. అసలు మనం ఈ రెండు డిఫైన్ చేయకుండా వదిలేస్తే అది మనకి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఈ ఏ కన్స్ట్రక్టర్ అయినా సరే, ఇప్పుడు మనము దీనికి పేరెంట్ ఉంది కదా, ఈ B అనే పేరెంట్ ఉంది కదా. సో ఈ B అనే పేరెంట్ని రిఫరెన్స్ తీసుకుంటున్నాను. రిఫరెన్స్ తీసుకొని ఈ B క్లాస్లో నేను ఒక కన్స్ట్రక్టర్ని రాస్తున్నాను. సో ఇక్కడ నేనేం రాశాను, పబ్లిక్ B. ఇక్కడ మనం ఒక ప్రింట్ స్టేట్మెంట్ పెట్టుకుందాం ఊరికి, దిస్ ఈజ్ కన్స్ట్రక్టర్ ఇన్ B. సో నేను ఎక్కడ B క్లాస్ కన్స్ట్రక్టర్ని కాల్ చేయట్లేదు, జస్ట్ డిఫైన్ మాత్రమే చేశాను. నేను B క్లాస్కి అసలు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేదు ఎక్కడ అని. నేను ఓన్లీ చైల్డ్ క్లాస్కి మాత్రమే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. సో క్రియేట్ చేసిన వెంటనే ఏమైపోయిందంటే మనకి పేరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్, ఎప్పుడైతే పేరెంట్ క్లాస్లో కనుక ఏదైనా ఒక కన్స్ట్రక్టర్ ఉంటే ఆ కన్స్ట్రక్టర్ కూడా కాల్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ అవుట్పుట్ చూస్తే దిస్ ఈజ్ ద కన్స్ట్రక్టర్ ఇన్ B అనేది కూడా వచ్చింది. కానీ నేను ఎక్కడ B క్లాస్ కన్స్ట్రక్టర్కి నేను B క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశానా? క్రియేట్ చేయలేదు. కానీ నాకు పేరెంట్ క్లాస్లో ఉన్న కన్స్ట్రక్టర్ కూడా కాల్ అవుతుంది. ఎందుకు అనేసి అంటే బై డిఫాల్ట్ ఎలా ఉండిద్దంట, ఇలా ఊహించుకోవాలి నువ్వు. ఎలా ఉంటుంది ఒక కన్స్ట్రక్టర్ ఇంప్లిమెంటేషన్ అంటే, ఇక్కడ సూపర్ అని ఒక కీవర్డ్ ఉంటుంది అనమాట. సో ఈ సూపర్ అనేది ఏం చేస్తుంది అనేసి అంటే పేరెంట్ క్లాస్లో ఉన్న కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తుంది సూపర్ అనే కీవర్డ్. సో అది మనకు కనిపించదు, అది ఆల్రెడీ రాస్తుంది లాజిక్ జావాలోని. సో యాజ్ సూన్ యాజ్ యూ క్రియేట్ అ కన్స్ట్రక్టర్ వైల్ రిఫరింగ్ టు యువర్ పేరెంట్, మన పేరెంట్కి రిఫర్ చేస్తూ మనం ఒక కన్స్ట్రక్టర్ కనుక క్రియేట్ చేస్తే అది ఆటోమేటిక్గా పేరెంట్ క్లాస్లో ఉన్న కన్స్ట్రక్టర్ని కూడా ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఓకే. ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉండిద్ది. లైక్ నీ అంతటి నువ్వు రాసి ఏది వస్తుంది అవుట్పుట్ అని చెక్ చేసుకుని గుర్తుంటుంది తప్ప గుర్తుండదు. అర్థమైంది అసలు? అర్థమైంది. ట్రై దట్. అప్పుడు రిమైనింగ్ రేపు చూద్దాం, లైక్ ఆన్ ఫ్రైడే. ఓకే. ఈ ఒక కోడ్ కూడా సెండ్ చేస్తారా ఈరోజు ప్రాక్టీస్కి? యా, పంపిస్తా. ఏంటో అన్ని క్లాసులు ఏయో మార్చేసాను, కొన్ని పంపిస్తాను, మళ్ళీ మర్చిపోతాను.